మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. మన జీవన పోరాటాలలో, మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో, తన సువార్త సేవలో, తన వాక్య ప్రబోధాలలో మనము అనుసరించే సత్ప్రవర్తనకు ఫలితంగా ఆ దేవాది దేవుడు మనకు బహుమతిగా అనుగ్రహించే ఏ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటంను గురించి నేటి అనుదిన వాక్య ధ్యానాలలో మనము దైవ సందేశాన్ని విందాం. నేటి ఈ ధ్యానాన్ని మనకు వినిపిస్తున్నవారు డాక్టర్ మిస్సెస్ పి ప్రమీల వివేకానంద గారు. దైవ సందేశానికి అనుబంధంగా ఈ ఉపోద్ఘాత గీతాన్ని ముందుగా విందాం.
చాటించితిని. జనులందరూను పరిహసించిన నిన్ను ప్రార్థించుట మానలేదు. బెదిరింపులకు జడియకుండా సత్య సువార్తను చాటించితిని. నా మటుకైతే బ్రతుకుట నీవని, నా మటుకైతే బ్రతుకుట నీవని నీ వైపునకు చూచుచుంటిని, నీ వైపునకు చూచుచుంటిని. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. నిమిష నిమిషము విషమ పరీక్షలు ఎన్నెదురైనా కృంగలేదు. పొందబోవు బహుమానముపై చూపు నిలిపి పోరాడితిని. నిమిష నిమిషము విషమ పరీక్షలు ఎన్నెదురైనా కృంగలేదు. పొందబోవు బహుమానముపై చూపు నిలిపి పోరాడితిని. నీతిమంతుడా న్యాయాధీశుడా, నీతిమంతుడా న్యాయాధీశుడా, గమ్యము చేరా బలము నిమ్ము, గమ్యము చేరా బలము నిమ్ము. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. విశ్వాసమును కాపాడుకొంటిని, విశ్వాసమును కాపాడుకొంటిని. గురి చెంతకు పరుగిడుచున్నాను, నేను పరుగిడుచున్నాను. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. ఈ ఉదయకాల ధ్యానంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున
శుభములు, స్వాగతము. ఇది అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనము చదువుకున్నాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానం తండ్రి ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం. తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము తండ్రి ఇంకా ఎక్కువగా తెలుసుకొని తండ్రి మీ యొక్క కృపలో మమ్మల్ని మరింతగా వర్ధిల్ల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తుడైన పౌలు రాసినటువంటి పత్రికలలో తిమోతి పత్రిక చివరి పత్రిక. చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వివరించడం పౌలు భక్తునికే సాధ్యం. పౌలు రాసినటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో మనం చదువుకున్నట్లుగా, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఈ వచనాల్లో అపోస్తుడైన పౌలు పలికినటువంటి భావగర్భితమైనటువంటి మాటలు. తాను చనిపోక ముందు సమయం ఆసన్నమైనప్పుడు ఎంతో ధైర్యంగా ఖచ్చితంగా పలికినటువంటి ఈ యొక్క మాటలు. తాను చనిపోయే చివరి గడియ వరకు తాను తన విశ్వాసాన్ని కాపాడుకున్నానని, తన మరణించిన మరుక్షణమే పరలోకానికి వెళ్తానని, తనకు పరలోకములో నీతి కిరీటం ఉంచబడినదని ఎంతో నిశ్చయతతో ఆయన చెప్పాడు. మరి మన జీవితాలను మనం పరీక్షించుకుంటే ప్రభువైన యేసు ప్రభువు పట్ల మన విశ్వాసము ఎలాగుంది? మన జీవితాల్లో మంచి పోరాడి మన విశ్వాసాన్ని ఏ విధంగా మనము కాపాడుకోవాలో అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యానుసారముగా పరిశుద్ధ గ్రంథములోనే 3 సత్యాలను మనము పరిశీలించవచ్చు. మొదటిగా మనం పరిశీలించిన నీతి కిరీటం పొందాలంటే, మన పరలోకములో పరిశీలిస్తే పరలోకంలో నీతి కిరీటం పొందాలంటే మన విశ్వాసం పోకుండా పోరాడాలన్న సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారే తెలియచేశారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యేసు ప్రభువుపై మనం విశ్వాసం కలిగి ఉన్నంత వరకు మనకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కానీ ఎప్పుడైతే ఆయన పట్ల మన విశ్వాసము తొలగిపోతుందో, అవిధేయులమవుతామో, అప్పుడు వానిపై తప్పక దేవుని ఉగ్రత అనేది ఉంటుంది. మరి మన జీవితాల్లో నుంచి పరీక్షించుకుంటే శ్రమల వల్ల కానీ, పాపం వల్ల కానీ, ఐహిక విచారముల వల్ల కానీ మన విశ్వాసము బలహీనపడుతున్నప్పుడు తక్షణమే యేసుక్రీస్తు పై మనకున్న విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అంత మట్టుకు ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకున్నప్పుడే పరలోకంలో మనకు నీతి కిరీటము ఇవ్వబడుతుంది, పొందగలుగుతాం. రెండవదిగా మనము ఆలోచిస్తే పరలోకంలో నీతి కిరీటం పొందాలంటే మన విశ్వాసంలో ఎదుగునట్లు పోరాడాలన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని యూదా రాసిన పత్రిక 20-21వ వచనాల్లో మనం చూద్దాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు
కాచుకొని ఉండుడి. ఇక్కడ మనకు 4 విషయాలు గోచరమవుతాయి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, మరియు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అని యూదా రాసిన పత్రిక 20-21 వచనాల్లో మనకుంది. అంటే యేసుక్రీస్తు కొరకు మన కనికరము కనిపెట్టడము అంటే నిత్య జీవము కోసము కనిపెట్టడమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా శిల్వ మరణం పొంది శిల్వ మరణాన్ని జయించి పునరుత్థానుడై క్రీస్తును విశ్వసించాలి. పశ్చాత్తాపముతో తన పాపములన్నిటిని ఒప్పుకొని క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. రక్షణ పొందినటువంటి విశ్వాసి తన విశ్వాసాన్ని కట్టుకోవాలి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. అంతేకాకుండా విశ్వాసంలో ఎదగాలి. నిత్య జీవార్థమైన క్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టాలి. దేవుని ప్రేమలో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని ఇక్కడ మనము వివరంగా తెలుసుకోగలిగాం. 3వదిగా మనము చూస్తే మనకు పరలోకంలో నీతి కిరీటం పొందాలంటే మనము విశ్వాసంలో ఫలించున్నట్లు మనము పోరాడాలి. ఈ విషయము యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అయితే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మన విశ్వాసములో మంచి క్రియలు లేకపోతే అది మృతతుల్యమే. మన విశ్వాసము ఎలాగుండాలి? ఫలభరితంగా ఉండాలి. అందుకే రక్షణ పొందిన వారు తన రక్షణకు సాదృశ్యంగా మంచి క్రియలు చెయ్యాలి. అవసరమైన వారికి మన సహాయం అందించాలి. రక్షణ లేని వారికి సువార్తను అందించాలి. దేవుని బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందించాలి. అంతేకాకుండా దేవుని రాజ్య వ్యాప్తికి కానుకలను, తలాంతులను, సమయమును సమర్పించాలి, అర్పించాలి. అవి ఆ మంచి క్రియలే మనతో పాటు పరలోకానికి వస్తాయి. కాబట్టి ప్రతి విశ్వాసి విశ్వాసం పోకుండా పోరాడాలి, విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో తన క్రియలను ద్వారా ఫలించే విధంగా ఉండాలి. అప్పుడే మనకు పరలోకములో నీతి కిరీటము పొందగలుగుతాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా
వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజునాజ్ఞ మదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజునాజ్ఞ మదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము. శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము. ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను సాధనం బెవరు నీవు నేనేగా. యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము. యుద్ధనాదంబుతో బోధము.